భారతీయుడి తల నరికినటువంటి ఉదంతం ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి అతను అమెరికాలో ఉంటే అతని దగ్గర అక్కడే పనిచేస్తున్నటువంటి ఉద్యోగి అతని తల నరికి కాళ్లతో కొట్టి ఆ పైన తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసినటువంటి ఘటనకి నేపథ్యంలో పెద్దగా ఎవడూ స్పందించలేదు. ట్రంప్ మాట్లాడలేదు, అమెరికాకి సంబంధించిన ఎవరూ మాట్లాడలేదు. అదేదో ఒక రెగ్యులర్ రొటీన్ క్రైమ్ లాగా చూస్తున్నారు. అయితే వివేక్ రామస్వామి క్రిందటిసారి అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ దానికి పోటీ, ఫస్ట్ ప్రెసిడెంట్గా దానికి పోటీ పడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ పదవికి వరకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తను తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. డల్లాస్ హోటల్ మేనేజర్ అమాయకుడైనటువంటి వ్యక్తిని తల నరికినటువంటి ఘటన, అది కూడా భార్య కొడుకు ఎదురుగుండా జరిగినటువంటి ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన. మైగ్రెంట్స్ అక్రమంగా చొరబాటుదారులైనటువంటి వాళ్ళకి సంబంధించి మనం క్లియర్గా లేము, సరైనటువంటి ప్లాన్లో లేము అన్నటువంటి తేలుతోంది ఈ అంశం తర్వాత. ఇలాంటి వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఆలోచించాలి. వాస్తవంగా ఆ సదరు పర్సన్ని క్యూబా కూడా తిరస్కరించింది. అలాంటోడు ఎలాగ ఇక్కడ పనిచేయగలుగుతున్నాడు, ముందు ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా పరిశీలించాలి అంటూ ట్రంప్ సర్కార్కి సలహా ఇస్తున్నాడు.